హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. నేను ఈరోజు శివగడి ధామ్ జార్ఖండ్ స్టేట్లోని సాహిబ్గంజ్ డిస్టిక్లో ఉన్న టెంపుల్లో ఉన్నానమాట. ఇది ఒక గుహలో శివలింగం ఉంది. చూడండి మీరు సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా ఇది గుడికి వెళ్ళటానికి స్టార్టింగ్ అనమాట. అన్ని టెంపుల్ లాగానే ఇక్కడ కూడా షాపులు ఉన్నాయి. ఈ షాపుల్లో మీకు పూజా సామాగ్రి దొరుకుతుంది. ఇంకా మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ ఏమీ దొరకవండి, అందుకని ఇక్కడే మీరు కావాల్సినవి కొనుక్కోండి. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి ఆ టైంలో అయితే బాగుంటుందేమో. ఇంకా వింటర్లో కూడా చాలా చలి ఎక్కువ ఉంటుందంట. కాబట్టి మీరు రావాలంటే దాని ప్రకారం బట్టలు తెచ్చుకోండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ బయట ఒకసారి చూడండి అంతా ఎలా ఉందో. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు నీళ్ళు, ఫుడ్ అవి అరేంజ్ చేసుకుని రండి. ఎక్కువ షాపులు ఫుడ్వి లేవు. ఇవి మెట్లు 195 ఉన్నాయండి. మాకు కలకట్టా నుండి ఒక ఫ్రెండ్ వచ్చింది. నేను చెప్పాను కదా కాకరకాయ కూర అంటే తనకు చాలా ఇష్టం అని, నేను చేసిన కాకరకాయ. ఆమె అన్నమాట. తనే ఈ టెంపుల్కి వెళ్దామని అందరినీ తీసుకొచ్చింది. 4 ఫ్యామిలీలు కలిసి వచ్చామన్నమాట. సరదాగా మాట్లాడుకుంటూ అందరూ మెట్లు ఎక్కారు. ఇక ఈ టెంపుల్ స్టోరీకి వస్తే, శివగడి ధామ్ బాబా గజేశ్వర్నాథ్ ధామ్ అని కూడా పిలుస్తారు. రాక్షసరాజు గజాసురుడు గజేశ్వర్నాథ్ ధామ్ని ఇక్కడ స్థాపించాడు. ఈ రాక్షసరాజు గజాసురుడు గురించి శివపురాణంలో వర్ణించబడింది అన్నమాట. అతడు శక్తివంతమైన మహిషాసురుని కుమారుడంట. అతను అనేక వేల సంవత్సరాలు బొటన వేల మీద శివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుని వరం పొంది అహంకారంతో దేవతలని, ఋషులని వేధించసాగాడనమాట. అప్పుడు వాళ్ళు శంకరుని వేడుకున్నారు. శంకరుడు నందివాహనుడై గజాసురుడిని ఇక్కడ సంహరించాడనమాట. ఆ సంహరించేటప్పుడు నందీశ్వరుడు 2 కాళ్ళ మీద నిలబడ్డాడంట. అందుకని ఆ పాదాల అచ్చులు ఈ కొండ మీద పడ్డాయన్నమాట. ఈ గుహ దగ్గర నుండి అక్కడికి వెళ్ళటానికి కూడా మెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా 360 మెట్లు ఎక్కితే ఆ నందీశ్వరుడి పాదాలు మనకి కనిపిస్తాయి. మహాభారత కాలంలో అర్జునుడు కూడా ఈ దేవన పర్వతంపై శంకరుణ్ణి చూశాడని చాలా మంది చెప్తుంటారు స్టోరీస్. ఇది గుహ టెంపుల్ ఉంది కదా, దాని ఎంట్రన్స్ అన్నమాట. ఇటు నుండి వెళ్ళి ఇంకొక ద్వారం ఉంది, అది ఎగ్జిట్. ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉంటుందంట. కాకపోతే ఫిబ్రవరిలో శివరాత్రి టైంలో వీళ్ళు ఉత్సవాలు చేస్తారు. ఇంకా శ్రావణ మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో కూడా ఉత్సవాలు అవుతుంటాయి. ఆదివాసీలు వీళ్ళు ఎక్కువ ఇక్కడ నమ్మి పూజలు చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చారంటే ఇంకా బీడు అసలు తట్టుకోలేరు అన్నమాట. ఇదే శివలింగం, ఇక్కడ పూజ చేస్తారు. చిన్న శివలింగం అన్నమాట. పైనుండి వాటర్ డ్రాప్ పడుతుంటాయి. అందరు టచ్ చేసి చక్కగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇది గణేష్ విగ్రహం అన్నమాట.
ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ పూజ చేస్తారు ఫస్ట్. ఇలా అందరి దగ్గర కూర్చొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. మళ్ళీ దేవుణ్ణి మనము మోకరిల్లి టచ్ చేసి ప్రణామం చేయొచ్చు. ఇదిగో మా ఫ్రెండ్స్ అందరు గ్రూప్ లేడీస్. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర నందీశ్వరుడు ఉన్నాడండి. ఇంకా గుహలో కార్తికేయుడు ఉన్నాడు. శివలింగం దగ్గరే మరి పార్వతీదేవి కూడా ఉంది. వీళ్ళందరికీ పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట లోపల. దీంతో పాటు ఇతర దేవతలను కూడా ప్రతిష్ఠించారు. వాళ్ళు ఎవరంటే హనుమాన్జీ, దుర్గాదేవి. వాళ్ళవి కూడా మనకు అక్కడ విగ్రహాలు కనిపిస్తాయి బయట. ఇక్కడ శివరాత్రి రోజు చాలా వైభవంగా ఫెస్టివల్ చేస్తారండి. అప్పుడు వేలాది మంది వస్తారు. 4 లైన్లు ఆ మెట్ల మీద అలా జనాలు ఉంటారు. కాబట్టి ఆ టైంలో చాలా బీడు. ఈ శివలింగాన్ని గజాసురుడే స్థాపించాడు అనమాట. చంపేటప్పుడు శంకరుణ్ణి వేడుకున్నాడు గజాసురుడు. అందుకని ఆయన ఆశీర్వదించాడు అనమాట, నీ పేరు మీదే ఈ ఆలయం ఉంటుందని. అందుకని గజేశ్వర ధామ్ అనే పేరుతో ఇది ప్రసిద్ధి.